వందనాలండి గారు. ముందుగా గత సంవత్సరం మిమ్మల్ని అందరినీ సెలవు ధ్యానాలలో కలవటం జరిగింది. మరలా ఈ సంవత్సరం దేవుని యొక్క సహకారము, కనికరము, దయ లేకపోతే ఏది చేయలేము. ఆయన యొక్క దయతో మరలా మీ ముందుకి ఈ విధముగా ఈ సెలవు ధ్యానాలు ఈ సంవత్సరం అలా నిలబెట్టినందుకు ముందుగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అవకాశం కల్పించినటువంటి సంఘ కాపరి గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. అలానే సంఘ పెద్దలకు, కూడి వచ్చినటువంటి సంఘ సభ్యులు, మీరందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు. 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంశము వచ్చి గోధుమ గింజ యొక్క మరణము, విస్తార ఫలములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి దేవా, ఇదిగో నాయన ప్రభువా, ఈ సిలువ ధ్యానములు ప్రభువా తండ్రి మేము ఆచరించుచుండగా గత కొన్ని దినముల నుంచి ప్రభువా మేమందరము మీ యొక్క ప్రార్థనా మందిరములోకి వచ్చి ప్రభువా మేము కూడుకొని అయా నిన్ను ధ్యానించుకొనుచున్నాం. ఈరోజు ప్రభువా తండ్రి ఈ సందేశము ప్రభువా ప్రచురించబడుచుండగా నాయన నా నోటిని మాటలను మీరు ఉండి ప్రభువా తండ్రి నాయన మీరే నా యందు ఉండి నడిపించి ధైర్యమునిచ్చి అయా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనస్సును, హృదయమును ప్రభువా తండ్రి అయా ఈ వాక్యము విత్తబడే విధముగా నాయన తండ్రి వారి హృదయములను తండ్రి కఠినపరచకుండా, వారి హృదయములను ప్రభువా అపవాది చేత తండ్రి బంధింపబడకుండా మీరే వారి యొద్ద ఈ దేవాలయంలో ఉండి మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున బట్టి అతి వినముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గోధుమ గింజ గురించి యేసు ప్రభువారు మనకి తెలియపరిచాడు. దేనికి? అక్కడ దాని ముందు జరిగిన సంఘటన ఏంటి? ఎవరో గ్రీసు దేశస్థులు వచ్చి ఉన్నారు. ప్రభువును చూడదలిచి ఫిలిప్పును, ఆంద్రేయ దగ్గరికి వచ్చారు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నిన్ను పలానా వాళ్ళు దేశం నుంచి వచ్చారు, నిన్ను చూడాలనుకుంటున్నారని చెప్దామని అక్కడికి వస్తే యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట వెంటనే వాళ్ళని కొద్దిసేపు ఆగమనో, లేకపోతే నేను వస్తానో, లేదు నేను కలుస్తానో, వెయిట్ చేయమనో ఏమీ చెప్పలేదు. ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నేను మహిమపరచబడి సమయము ఆసనమైనది కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అని ఒక మాట చెప్పాడు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారు గోధుమ గింజ గురించి ఎందుకు చెప్పవలసి వచ్చినది అంటే, ఆయన ఉన్న సమయంలో, ఆయన జీవించిన కాలంలో ఆ ప్రాంతంలో మనుషులందరూ ఎక్కువగా చేస్తున్నటువంటిది ఏమిటంటే వ్యవసాయం. ఇప్పుడులాగా మనకున్న పనులు లేవు అప్పుడు. ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ. కానీ అప్పట్లో కొద్దిగానే వ్యవసాయం అనేది ఎక్కువగా ఉండేది. గొర్రెలు కాచుకునేది ఎక్కువగా ఉండేవాళ్ళు. అట్లానే వడ్డీ ఇచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంతమందిగా ఉండేవాళ్ళు. అలానే ఏదీ లేకపోతే దాసత్వం చేసేవాళ్ళు, అంటే యజమానుల దగ్గర దాసత్వం చేసేవాళ్ళు, దాసులుగా ఉండేవాళ్ళు కొంతమందిగా ఉంటారు. ఇది అప్పటి కాలంలో ఉంటున్నటువంటి విధానం. అందుకే మనకి చూస్తే యేసుక్రీస్తు వారు కూడా చాలా ఉపమానాల్లో గింజల గురించి, విత్తనాల గురించి, యజమానుడు దాసుల గురించి, వడ్డీ వ్యాపారస్తుల గురించి, కానుకల గురించి, ఇలాంటి వాటి గురించే దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పుడు చదువు అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మనము ఏదైతే చెబుతామో, ఏ మాటకి అక్కడ ఉన్న వ్యక్తులు అర్థం చేసుకుని వారు ప్రవర్తన మార్చుకుంటారా అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇలాంటివి ఎక్కువ ఉపమానాలుగా చెప్తుంటాడు. ఇప్పుడు కూడా ఈ ఉపమానము చెప్పినది గోధుమ గింజ గురించి చెప్పాడు. గోధుమ గింజ అంటే ఈ గోధుమ గింజ భూమిలో చావకుంటే
ఒంటరిగానే ఉంటుందట, కానీ చనిపోతే విస్తారమైన ఫలములు ఇస్తుంది. అంటే ఒక్క గింజని మనము భూమిలో నాటినప్పుడు ఆ నాటిన గింజ చనిపోయి తిరిగి బ్రతికి ఆ చెట్టై మొక్కగా వస్తున్నప్పుడు ఆ మొక్కలో కంకులు వస్తాయి, గోధుమ గింజలు, అనేక గింజలు. ఒక్క గింజకి అనేక గింజలు బయట మనకి కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, మరి రైతులకి ఇది అర్థమవుతుంది. ఒక గోధుమ గింజ నాటినప్పుడు అది పంట మన చేతికి రావాలంటే పట్టే సమయం 3 నెలలు. 3 నెలలు. 3 నెలలలో అది చేతికి వచ్చేస్తుంది, ఆ పంట చేతికి వచ్చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ఎందుకు తనకు సాదృశ్యంగా, ఏమి సాదృశ్యంగా చెప్పాడు, దేనికి సాదృశ్యంగా చెప్పాడు అంటే, తాను కూడా లోకములో నివసిస్తున్న సమస్త మానవాళికి, అనగా ఆది నుంచి ఉన్నటువంటి మనుష్యుని నుంచి యుగ సమాప్తి పడక ముందు ఉన్నటువంటి మనుష్య జాతి వరకు కూడా తను ఏదో చెయ్యాలి, ఈ లోకమునకు వచ్చినందుకు కారణము ఏదో చేయవలసిన కార్యము ఉన్నది కాబట్టే ఆ మాట తన కొరకు, తను చెయ్యబోయేటువంటి కార్యము కొరకు చెప్పినటువంటి మాట ఈ గోధుమ గింజ గురించి చెప్పాడనమాట. ఏమిటి ఆయన చేయబోయే కార్యము అంటే, అక్కడ గోధుమ గింజ చంపబడుతుంది, తిరిగి బ్రతికి విస్తారమైన ఫలములు ఇస్తుంది. ఇది యేసుక్రీస్తు వారికి ఏ విధముగా ఆయన చెప్పుకోదలుచుకున్నాడు అనేదే మనం ఇప్పుడు ఈ యొక్క ఉపమానములో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి. అయితే ఇది తెలుసుకోక ముందుగా అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రావడానికి చాలా కారణాలు మనకు బైబిల్లో ఉన్నాయి. అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనకు చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో సమయానుగుణంగా నేను 1, 2, 3 కొన్ని చెప్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. దేవుడు యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపినందుకు కారణము ఏమిటంటే, రోగుల కొరకు వైద్యుడు రాలేదు, కానీ రోగుల కొరకు వైద్యుడు కావలెను, అలానే పాపుల కొరకు నేను వచ్చి తిని అంటున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. రోగులకే గాని ఆరోగ్యము కలవానికి వైద్యుడు అవసరం లేదు, నేను పాపులనే పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువటకి రాలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ గురించి వైద్యుడు మన అవసరం లేదు, అంతే కదా. మనకి శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే మనకి ఇంకా డాక్టర్లు ఎందుకు, ఇంజక్షన్లు ఎందుకు, బెల్లలు ఎందుకు, ఏమీ అవసరం లేదు. ఎప్పుడు మనకు వాళ్ళు అవసరం అవుతారంటే మనం ఏదన్నా అనారోగ్యం చెందినప్పుడు మాత్రమే మనకు అవసరం అవుతారు. అట్లానే పాపముతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన ఈ లోకానికి వాళ్ళని పిలవడానికే వచ్చాడు, కానీ నీతిగా బ్రతికే వాళ్ళు ఎవ్వరికీ కూడా యేసుక్రీస్తు పిలవడానికి రాలేదు. వాళ్ళు నీతిగా జీవిస్తున్నారు, ఇంకా వాళ్ళకి అవసరం లేదు ఆయన. ఎవరికి అవసరం అంటే ఎందుకు వచ్చాడంటే పాపులను పిలవడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా దేనికి వచ్చాడంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం కనుక చూస్తే, చెరలో ఉన్న వారిని విడుదల చేయటానికి, గుడ్డివారికి చూపు ఉండడానికి, నలిగిన వారిని విడిపించటానికి, బీదలకు సువార్త ప్రకటించటానికి ఆయన నన్ను ఈ లోకమునకు పంపెను. ఆయన నన్ను లోకమునకు పంపెను. ఎందుకు పంపాడట? బీదలకు సువార్తను ప్రకటించాలి. బీదలకు సువార్త అంటే అర్థం ఏంటి? మంచి వార్త, మంచి మాట. మంచి మాట, సువార్త అంటే మంచి మాట. దేవుని మంచి మాట అనేది మన మనుషులు ఎవరో కూడా మనం పలికేవాళ్ళం కాదు. అందుకే ఆ మంచి మాట ఎవరిదై ఉన్నదంటే దేవుని మాట అయి ఉన్నది. సువార్తను బీదలకు ప్రకటించడానికి వచ్చాడట, గుడ్డివారికి చూపు అందించడానికి వచ్చారట, నడవలేని వారికి నడిపించడానికి వచ్చాడట, చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి వచ్చాడట, మరి అలానే నలిగిన వారిని విడిపించడానికి కూడా వచ్చాడట. ఇంకా చూస్తే మనం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం కనుక చూస్తే, నశించు వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఎవరైతే నశించిపోతున్నారో, పాపముతో ఉండి నశించిపోతున్నారో వారిని రక్షించడానికి, ఆ రక్షణ కలగజేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు.
అలానే యోహాను సువార్త 6:38 కనుక చూసినట్లయితే, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి నేను దిగి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారట? పరలోకము నుండి దిగి వచ్చాడు. దేవుని దగ్గర పరలోకములో ఉండి ఎందుకు వచ్చాడట? తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి, అంతేగాని ఆయన సొంత పని కోసం రాలా, తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు అన్నమాట. ఇలా బైబిల్లో మనకి గ్రంథములో చాలానే ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క ఎందుకు లోకమునకు వచ్చారనే విషయంలో చాలానే ఉన్నాయి. మీకు మచ్చుకి మాత్రమే కొన్ని చెప్పాను. ఇలా వచ్చినటువంటి ఈ యేసు ప్రభువారు తన 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు తన పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో చాలామందిని స్వస్థత చెందించాడు, గ్రుడ్డి వారిని బాగు చేశాడు, నడకలేని వారిని, పక్షవాయు గల వారిని నడిపించాడు, మూగవారిని పలికించాడు, బేదలకు ఎక్కడైనా సరే ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఎక్కడ నుంచుని ఎక్కడైనా సరే ఉండి, కొండ మీద అని కాదు, గుట్టని కాదు, ప్రాంతం అని కాదు, సముద్ర తీరం అని కాదు, ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళేసి ఆయన సువార్తను ప్రకటిస్తూనే వచ్చాడు, ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి ఈ 3.5 సంవత్సరంలో జరుగుతున్నదంతా ఇదే. మరి గోధుమ గింజ మరి చావకుండా ఉంటే ఎట్లా ఉంటుందట? ఎట్లా ఉంటుంది? ఒంటిగానే ఉంటుంది. మరి ఈయన చనిపోకుండా ఉంటే ఎలా ఉంటాడంటే ఈయన కూడా అంతే, ఒంటరిగానే ఉంటాడు. ఎందుకంటే తనకి తానుగా తన సాదృశ్యం ఏం జరుగుతుందని తన సాదృశ్యంగా గోధుమ గింజను చెప్పుకున్నాడు కదా. చెప్పినప్పుడు మరి గోధుమ గింజ చనిపోకపోతే ఎలా ఉంటుంది? ఒంటరిగానే ఉంటుంది. మరి ఈయన చనిపోతే ఎలా ఉంటుంది? ఒంటరిగానే ఉంటాడు. కానీ తండ్రి చిత్తం ఏమవ్వాలి? అప్పుడు నెరవేరదు. మరి నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఈయన చనిపోవాలి. గోధుమ గింజ ఏ విధంగా చనిపోయిద్దో భూమిలో పెట్టినప్పుడు ఈయన కూడా చనిపోవాలి. మరి ఈయన చనిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? లోకంలో రావడానికి కారణాలు ఉన్నాయి, చనిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? చూద్దాం. చనిపోవడానికి కూడా కారణాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఈ లోకమునకు ఒక మనిషిని ద్వారా పాపము, దాని వలన పాపము ఏ విధంగా వచ్చిందో ఆ పాపము వలన వచ్చేటువంటి జీతం ఏమిటంట? మరణం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషిని ద్వారా లోకములోనికి పాపము చేశాడట. ఫస్ట్ ఆయన ఇంకా లోకములో కాదు, పాపము చేశాడు. ఏ మనుష్యుడు పాపము చేశాడో మనందరికీ తెలుసు. ఎవరు చేశారు? మొదటిగా దేవుని స్వరూపమందు సృష్టించబడినటువంటి నరుడు ఆదాము హవ్వ యొక్క సహకారంతో పాపము చేశాడు. పాపము అనగా ఏమిటి? పండు తిన్నారు, ఇంకంతే, మనకు తెలిసిందంతే. పాపం అనగా పండు తిన్నారు కాదు, పాపం అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం. నేను వద్దు అని చెప్పినా కానీ, తినవద్దు అని చెప్పాను, నేను ఒక ఆజ్ఞ వేశాను. ఆజ్ఞ వేసినప్పుడు ఆ ఆజ్ఞను ఆజ్ఞానుసారముగా ప్రవర్తిస్తే అది దేవునికి ఇష్టంగా ఉండేది. ఆ ఆజ్ఞను ఆజ్ఞానుసారంగా ఉంచకుండా వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఆజ్ఞను అతిక్రమించారు. అంటే దేవుని మాటను పక్కన పెట్టేశారు. దేవుని మాటను పక్కన పెట్టేసి ఎవరి మాటను హృదయంలో తీసుకున్నారు? సాతాను, అపవాది మాటను హృదయంలో తీసుకున్నారు. చెప్పినా కానీ, ఇది తినకూడదని చెప్పినా కానీ చెయ్యటం అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ ఆజ్ఞ అతిక్రమము చేశాడు కాబట్టి ఆనాడు ఆదాము దేవుని చేత శపించబడిపోయి ఇద్దరూ కూడా లోకంలోనికి వచ్చారు. భూలోకముకు వచ్చినటువంటి వారిద్దరూ ఈ లోకంలో ఉండి వారి ద్వారా ఈ లోకానికి అంతటికి కూడా ఏమైంది? వారి సంతానం అలా వచ్చేసి అది కూడా పాపమే నిండిపోయింది. లోకమంతా కూడా మనుషులతో నిండిపోయింది, బాగానే ఉంది. కానీ మనిషి జాతి మొత్తం కూడా దేంతో నిండిపోయారు? పాపంతో నిండిపోయారు. ఆ పాపానికి జీతము అంటే మనం ఏదైనా పని చేస్తే, ఇప్పుడు ఏదైనా పొలం పనులకో లేకపోతే ఏదైనా ఉద్యోగానికో పెయింటింగ్ పనులకో మన ఇష్టం వచ్చిన పనులకు మనం వెళ్తుంటాం వృత్తిరీత్యా. ఆ వృత్తిరీత్యా మనం వెళ్ళినప్పుడు సాయంత్రానికి మనకిచ్చేది ఏంటి?
డబ్బులు ఇస్తారు. చేసిన కష్టానికి ఫలితము ఒక్కొక్కరికి ఆ రోజు వస్తుంది, ఇంకొకరికేమో వారానికి ఒకసారి వస్తుంది, ఇంకొకరికేమో నెలకు ఒకసారి వస్తుంది. అంటే మనం కష్టపడ్డందుకు ఫలితము ఏమిటి? జీతం. మనం కష్టపడితే ఫలితం ఏంటి? జీతం. ఇక్కడ ఆదాము కష్టపడ్డాడు. ఏం కష్టపడ్డాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించేటువంటి కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాడు. చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, ఆ మాట విందామా వద్దా, అవ్వ మాట భార్య మాట విందామా వద్దా, ఇలా ఆలోచనతో చాలా చాలా సతమతమై చివరికి కష్టపడి ఆ పండు తిన్నాడు. ఈ కష్టానికి వలన వచ్చినటువంటిది ఏంటి? అక్కడ ఆయనకి చివరికి మరణం. పాపం వలన వచ్చిన జీతం ఏంటంటే ఆయనకి మరణం వచ్చింది. మనకైతే డబ్బులు వస్తాయి పనిచేస్తే, కానీ ఆదాముకి వచ్చింది ఏంటంటే మరణం వచ్చింది. ఆయనకు ఒక్కడికే రాకుండా ఆయన సంతానమైనటువంటి అక్కడి నుంచి మొదలైన మొత్తం అందరి మానవ జాతి మొత్తానికి కూడా ఈ మరణం అనేది వచ్చేసింది. రెండవది ఈ మరణము. అలానే రోమా అదే అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం చూడండమ్మా. దేవుడు మన ఎడల ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చూడండి, మనం ఇంకను పాపంలోనే ఉన్నాం కాబట్టే క్రీస్తు ఏమైపోయాడట? చనిపోవాలి. ఎప్పుడు చనిపోవాలి క్రీస్తు అంటే? మనము పాపములో ఉన్నప్పుడు చనిపోవాలి. ఎందుకు పాపంలో ఉన్నప్పుడు చనిపోవాలంటే ఆ పాపం నుంచి వచ్చేటువంటి మరణం ఏదైతే ఉందో అది తప్పించాలి అంటే క్రీస్తు అని ఆయన చనిపోవాలి. అలానే మత్తయి సువార్త 10:45, మార్కు సువార్త 10:45 చూడండి అమ్మా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. అనేకులకు అన్నాడు అక్కడ. అనేకులు అంటే ఆ అనేకులలో మనం అందరం వస్తాం. అనేకులు అంటే ఎవరంటే ఆది నుండి అంతము వరకు ఉండేటువంటి మనిషి యొక్క మొత్తము జాతికి అనేకులు అంటారు వాళ్ళందరినీ. వీళ్ళందరి కోసం, వీళ్ళందరినీ విమోచింపడానికి ఆయనే తన ప్రాణమును క్రయధనముగా పెట్టాడట. పెట్టవలసి వస్తుంది, అందుకే చనిపోవాల్సి వస్తుంది. దీని కొరకు చనిపోవాల్సి వస్తుంది, మన కొరకు చనిపోవాల్సి వస్తుంది. మనం విమోచన చేయడానికని దేవుడు యేసుక్రీస్తు వారు చనిపోవాల్సి వస్తుంది. ఈ చనిపోవడం అనేది ఆయనకు ముందే తెలుసు, క్రీస్తు వారికి కూడా తెలుసు. అందుకే ఆయన మత్తయి సువార్త 20:18 అంటాడు, మనం యెరూషలేము పట్టణముకు వెలుచున్నాము. శిష్యులతో చెప్తున్నాడు అక్కడ, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకును అప్పగింపబడి వారాయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించి, చదువమ్మ, కొరడాలతో కొట్టి సిలువ వేయుట అన్యజనులకు ఆయనకు అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు కూడా ముందుగానే శిష్యులకి చెప్పుకున్నాడు, మనం ఇక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళితే నన్ను ప్రధాన యాజకులు శాస్త్రులకు నేను అప్పగించబడుతున్నాను, నన్ను అక్కడ వాళ్ళు కొడతారు, హింసిస్తారు, సిలువకు అప్పగిస్తారు, సిలువకు అప్పగించిన పడే నేను చనిపోవటం జరుగుతుంది, చనిపోవటం జరుగుతుంది. అప్పగింపడినప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు చనిపోవటం జరుగుతుంది. చనిపోయి తిరిగి 3వ దినమున పునరుద్ధానమై మరల తిరిగి లెగుస్తానని చెప్తున్నాడు. 3వ దినమున లెగుస్తానంటున్నాడు. 3వ దినమునే తిరిగి మరల లెగుస్తానంటున్నాడు. గోధుమ గింజ చనిపోయి పంట ఎప్పుడు వస్తుందట? ఎన్ని నెలలకు వస్తుందని చెప్పాను? 3 నెలలకు వస్తాయి. ఇక్కడ చనిపోయి ఆయన ఎన్నో దినం లెగుస్తానంటున్నాడు? 3వ దినం లెగుస్తున్నాడు. గింజ దేవుని యేసుక్రీస్తు యొక్క సాదృశ్యం అదనమాట. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చనిపోయాడు, సిలువకు అప్పజెప్పి చనిపోయాడు, పునరుద్ధానుడై 3వ దినమున లేచాడు.
ఇప్పుడు గోధుమ గింజ చనిపోయింది, తిరిగి లేచి బ్రతికింది. బ్రతికినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎక్కువ ఫలములు వచ్చినాయి. మరి ఇప్పుడు పునరుద్ధానం వలన వచ్చే ఫలములేంటి? అది కూడా తెలుసుకోవాలి కదా మనం. యేసుక్రీస్తు వారు ఎందుకు లోకానికి వచ్చారో తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోతున్నాడో తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత ఎవరి కోసం ఉపయోగపడింది అది? ఆ పునరుద్ధానం దేనికి? ఆ పునరుద్ధానం చనిపోయాడుగా, మన కోసం చనిపోయాడు కదా, ఇంకా మరలా తిరిగి లేవటం ఎందుకు? లేచేది ఎందుకు? ఇంకా మనిషి అనేవాడు చనిపోతున్నాడు, బ్రతుకుతున్నాడు, పుడుతున్నాడు, చనిపోతున్నారు. మరి యేసుక్రీస్తు వారికి ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఆయన తిరిగి లెగవటం ఎందుకు? మూడో దినమున లేస్తానని ఎందుకు చెప్పాడు? పునరుద్ధానం అంటాడు ఎందుకు? ఇక్కడ గోధుమ గింజ ఎక్కువ ఫలములు ఇస్తుంది అని చెప్పన్నారు. మరి ఆ ఫలములేంటి? ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చే ఫలములేంటి? మన కోసం ఇచ్చే ఫలములేంటి అని చూస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి, మహిమల క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగనే మనమును నూతన జీవము చారం. ఇక్కడ ఏం జరుగుతుందట? క్రీస్తు యేసు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైనప్పుడు కలిగేటువంటి ఫలము ఎవరికంటే ఆయనకు కాదు. ఇది ఎవరికి కలుగుతుందట? మనకి. దేనికి అది మనకి? నూతన జీవనము కావాలి. మనకందరికీ కూడా నూతనమైనటువంటి జీవనము అంటే ఇదేంటండి? నూతనమైన జీవితం అంటే మరలా అదేంటి అంటే మనం ప్రస్తుతానికి జీవిస్తున్న జీవితం కాదా అని మనం అనుకోవచ్చు. మనం జీవిస్తున్నాం కదా, ఇది మన జీవితం, ఇదే కదా మన జీవితం ఇదే. లెగుస్తున్నాము, మరి లేకపోతున్నాము, పని చేసుకుంటున్నాము, వస్తున్నాము, ఇంట్లో చూసుకుంటున్నాము, అంతా బాగానే ఉంటుంది. మరి చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నాము, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లల్ని చదివించుకున్నారు, వాళ్ళు అట్లా. అది ఇదే కదా ఇంకా జీవితం అంటే. ఇంకేమిటి? ఇంకేమైనా జీవితం ఇంకోటి ఉందా? నూతన జీవం అంటున్నారు. ఆయన మనకి నూతన జీవం ఇవ్వటానికని పునరుద్ధానుడయ్యాడట. నూతన జీవం. దానికి మీకు బాగా అర్థం కావాలంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చదువమ్మా. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. అవును, రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా చేసెను. ఇది పునరుద్ధానము యొక్క ఉపయోగము. ఆయన ఎవరు లాభపడ్డారు అంటే, మనము పాపముతో ఇంకా అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న తర్వాత కూడా యేసు దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ వాత్సల్యుడు కాబట్టి మన కొరకు ఈ పాపములోనే వీరు ఈ విధంగా చనిపోయి పాపముతో వచ్చిన మరణాన్ని, జీతం ఏదైతే మరణాన్ని వీళ్ళు అనుభవించి, ఆ మరణం అనగా వీళ్ళు పోయి నరకానికి ఎక్కడైతే పోతారో ఈ నరకములో మరలా అంతా కూడా అగ్ని పండ్లు కొరకటియు ఇదే కదా వీళ్ళకి. వీరు అలా ఉండకూడదని ప్రేమ కలిగిన దేవుడు వాత్సల్యముతో, మన పట్ల వాత్సల్యముతో, కనికరము కలిగిన దేవుడు ఆయన ఏమి చేశాడంటే క్రీస్తును ఈ లోకమునకు పంపించి ఆయనను మరలా చనిపోయేట్లుగా చేసి మన కొరకు చంపేసి ఆయన మరలా తిరిగి 3వ దినం పునరుద్ధానుడైనప్పుడు మనము ఆయనతో కూడా మృతులలో నుండి మనము కూడా లేచి నూతన జీవము తెచ్చుకొని మనము కూడా దేవుని యొక్క రాజ్యములో నిలబడటానికి మనవులను హక్కుదారులుగా, అర్హులుగా చేసింది ఎవరంటే యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానం. ఇది పునరుద్ధానం వల్ల మనకు కలిగిన ఉపయోగం.
అది గనక చెయ్యకపోతే, మనము నూతన జీవం పొందలేకపోతే మనం ఇలానే ఉంటాము, ఇలానే వస్తుంటాము, ఇలానే చేస్తుంటాము కానీ మనము చనిపోయిన తర్వాత ఈ శరీరము అయితే మన్నులో కలుస్తుంది, కానీ ఆత్మీయంగా ఆత్మ అనేది పోయి తిరిగి ఎక్కడికి పోతున్నట? అగ్నిలో పడవేయబడుతుంది. అగ్నిలో పడవేయబడుతుంది. అది తప్పించాలి. దేవుని పట్ల, దేవుని సృష్టించినటువంటి ఈ జనులను, దేవుడు ప్రేమించే ఈ మనుషులను ఆ అపరాధముల నుంచి తప్పించి, పాత జీవితం నుంచి తప్పించి నూతన జీవితం ఇచ్చి నా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి యేసుక్రీస్తు వారికి చెప్పిన మాట, అది ఆయన నెరవేర్చాడు. పునరుద్ధానుడయ్యాడు. మనల్ని కూడా ఆయనతో పాటు ఈ దేవుని రాజ్యంలో మనల్ని కూడా కూర్చోబెట్టాడు. ఇప్పుడు ప్రశ్న, అది యేసుక్రీస్తు పునరుద్ధానము. ఇప్పుడు మనలో ఎవరు దేవుని రాజ్యములో కూర్చోగలుగుతాం? ఇక్కడ మనమందరం కూడి ఉన్నాం. మీరైనా, నేనైనా, కాపరి గారైనా, ఎవరైనా కానీ ఆయన చేసినటువంటి త్యాగానికి ఎంతమంది దేవుని రాజ్యంలో ఉంటారు? ఇది చేయటానికి దేవుడు ఆయనకి మామూలు సావునివ్వలేదు. మీరేదో చనిపోవటం అంటే ఏదో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, లేకపోతే ఏదైనా పొరపాటున ఏదైనా బాగా అవయవం చెడిపోయి చనిపోలే ఆయన. ఇది ఎంత ఘోరాతి ఘోరంగా చనిపోయాడో యెషయా ప్రవక్త 53 అధ్యాయంలో రాస్తాడు. యెషయా ప్రవక్త 53 అధ్యాయం 5-6 వచనాలు చదివితే కనుక మనకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడ్డాడట. అంటే కొట్టారు, ఆయన్ని కొట్టారు, తిట్టారు, ఉమ్మేశారు, ఒళ్ళంతా చీల్చారు, గాయపరిచారు, రక్తము ఒళ్ళంతా. ఎంత హింసగా గురి చేయబడ్డాడో, హింసతో చనిపోయాడు ఆయన. హింస పెట్టబట్టి చనిపోయాడు. అంత మనం అనుకుంటాం చూసారా, అబ్బా ఈ బాధ పడించే కంటే చచ్చిపోతే బాగుంటారు బాబా అని వచ్చింది. ఏదైనా వస్తే మనకి అది ఆపద లాంటి వస్తే, ఆయన అంతకంటే ఘోరం, అంతకంటే ఘోరం. పోనీ ఎవరి కోసం? పోనీ తన కోసం అంటే కాదు. ఇప్పుడు మనం చనిపోతున్నాం అంటే మన కోసం ఏదైనా ఉపయోగపడి చనిపోతున్నాం అంటే ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఆయన మన కోసం కాదే, ఆయన కోసం చనిపోలేదే. మనలను దేవుని రాజ్యంలో నిలబెట్టడానికని ఆయన అన్ని హింసలు పడ్డాడు. మరి అన్ని హింసలు పడితే, మరి అన్ని హింసల గురించి మనం ప్రతి సంవత్సరము పుట్టి పెరుగు ఇన్ని సంవత్సరాలుగా మనం చదువుతూనే ఉన్నాము, వింటానే ఉన్నాము. మరి ఇప్పుడైనా దేవుని రాజ్యంలో మనం ఉండగలిగేటువంటి నమ్మకం మనకుందా? ఉంటే పర్లా. దేవుడు ముందే చెప్పాడు, నేను నీతిమంతుని కొరకు మాత్రం రాలేదన్నాడు. ఎవరి కోసం వచ్చాడట? పాపుల కొరకే వచ్చాడు. మరి ఉంటే పర్వాలా, లేకపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. లేకపోతే ఏం చేయాలి? మరి మనం ఏం చేయాలి? పోనీ మనం అలా ఉండాలంటే, పోనీ ఆయన పునరుద్ధానాన్ని మనం విశ్వసించాలంటే మనం ఏం చేయాలి అని అంటే, దానికి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చూడండి. 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక అజ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకొని జాగ్రత్తగా చూచుకోనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక గ్రహించుకొనుడి. ప్రభువు యొక్క చిత్తం ఎందుకు గ్రహించుకోవాలంటున్నాడు? అజ్ఞానుల వలె ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి. అంటే మనము చెడు రోజుల్లో బ్రతుకుతున్నాము. చెడు రోజుల్లో బ్రతుకుతున్నాము కానీ చెడ్డగా బ్రతకమని దేవుడు చెప్పలేదు. చెడు రోజుల్లో బ్రతుకుతున్నారు మీరు అని చెప్పేసి చెడుగా బ్రతుకుతున్నారని దేవుడు ఎక్కడ మిమ్మల్ని అంటలేదమ్మా. దేవుడు చెబుతుంది ఏంటంటే అజ్ఞానముగా ఉండొద్దు, జ్ఞానముతో కలిగి ఉండండి అంటున్నాడు. దేవుని గురించి తెలుసుకోవాలి, జ్ఞానమును సంపాదించుకోవాలి. దినములు ఎందుకంటే చెడ్డగా ఉన్నాయి. మీరు మంచిగా ఉన్నా చెడగొట్టే వాళ్ళు పక్కనే ఉంటారు. మీరు బాగుపడదామన్నా వీడు నశించిపోవాల్సింది అన్నట్టుగా పక్కన వాళ్ళు మనం కోరుకునే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. మనమే కోరుకుంటున్నాం. పక్క వాళ్ళ గురించి ఎందుకు, మనం కూడా అట్లాంటి ఆలోచనతో ఉంటాం. కాబట్టి దేవుని యొక్క చేసినటువంటి మేలు ఏమిటో తెలుసుకొని జ్ఞానమును సంపాదించుకొని దాన్ని బట్టి నడవండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలానే 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనం చూడండి.
ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపు డంబం, ఇవన్నీ కూడా ఎవరు కలుగజేసుకున్నారు? తండ్రి వలన మాత్రము కలగలేదని చెప్తున్నాడు. ఎవరైనా లోకమును గనక ప్రేమించొద్దు అంటున్నాడు. లోకమును గనక ప్రేమిస్తే అది తప్పు అంటున్నాడు దేవుడు. లోకమును ప్రేమించటం వద్దు. ఎవరిని ప్రేమించమన్నాడు? దేవునిని ప్రేమించండి. దేవుని కొరకు దేవునిని ప్రేమించండి. మీ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. మన యొక్క అవసరతలు ఏదేదో దేవుడు వింటున్నాడు. మనం ఏ పాపములో జీవిస్తున్నామో మనందరికీ తెలిసిన విషయమే. ఈ పాపపు జన్మ నుంచి మనము బయటికి రావాలి. మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. అంటే అప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? క్రొత్తగా జన్మించమంటున్నాడు. యోహాను సువార్త 3:3, ఎవడైనాను క్రొత్తగా జన్మిస్తేనే, నూతనముగా జన్మిస్తేనే, మారు మనసు పొంది నూతనముగా జన్మించాలి. ఇది దేవుడు చెప్తుంది. దినములు చెడ్డవిగా ఉన్నవి కాబట్టి ఈ దినములలోనే మీరు దేవుని గురించి తెలుసుకొని, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసుకొని, యేసుక్రీస్తు ఎందుకోసం చనిపోయాడో తెలుసుకొని, యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడో తెలుసుకొని, ఎవరి వలన ఎందుకు ఆయన, ఎవరికి ఆ ఫలములు మన కొరకే కదా, దేవుని రాజ్యంలో మనం నిలబెట్టడానికే కదా అని చెప్పేసి ఆ భయం, అది గనక మీలో ఉంటే, ఆ జ్ఞానము గనక మీలో ఉంటే, అజ్ఞానము కాకుండా ఆ జ్ఞానము కలిగి గనక మనం గనక ఉన్నట్లయితే, క్రొత్తగా జన్మించినట్లయితే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జీవితాన్ని శారీరకంగా కాదు కొత్తగా జన్మించడం అంటే, ఆత్మీయంగా మనము గనక ఆ పాత జీవితాన్ని మనము కూడా గోధుమ గింజ గనక ఏదైతే అలా లోపలికి భూమిలో పెట్టి చచ్చిందో, గోధుమ గింజ ఏ విధంగా అయితే భూమిలో పడినప్పుడు చనిపోయిందో, మన పాత జీవితాన్ని కూడా మనం ఆ విధంగా లోపల గోధుమ గింజ లోపల పెట్టినట్టుగా భూమిలో అలా చంపేసి తిరిగి ఎలా బ్రతికిందో అని మనము కూడా తిరిగి మరలా నూతన జన్మగా మనం గనక జన్మిస్తే, ఆత్మీయంగా జన్మిస్తే, మన వలన వచ్చే ఫలాలు ఏంటో తెలుసా? నీ బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి దేవుని యొక్క నామము ఘనపరుస్తూ ఉంటుంది. ఈ లోకంలో దేవుని నామమును ఘనపరుస్తూ ఉంటావు. తద్వారా ఏమవుతుందంటే, నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాట తీరు చూసి, నువ్వు చేసేటువంటి పనుల విధానములో చూసి, దేవుని పట్ల నీకున్న భక్తిని చూసి, దేవుని పట్ల నీకున్న విశ్వాసమును చూసి, దేవుని పట్ల నీకున్న నమ్మకమును చూసి, ఇంకొక ఆత్మ నిన్ను చూసి ఫలించటం మొదలుపెడుతుంది. ఇంకొక ఆత్మ తన యొక్క పాత జీవితాన్ని కూడా నాశనం చేసుకొని, చంపేసుకొని, ఇంకొక ఆత్మ అలా మరలా కొత్తగా జన్మించి దేవుని రాజ్యంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మనము గోధుమ గింజలాగా మనం కూడా చనిపోతే తిరిగి బ్రతికితే మన ద్వారా వచ్చేటువంటి ఫలాలు. ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి గోధుమ గింజ వలె యేసుక్రీస్తు వారు ఏ విధముగా అయితే చనిపోయి ఒంటిగా ఉండకుండా మనందరి కోసం, మానవాళి కోసం చనిపోయి పునరుద్ధానుడై మనకి దేవుని రాజ్యంలో చోటు కల్పించాడో, మనము కూడా అలానే ఆత్మీయంగా మనము మన జీవితాన్ని, బ్రతుకుతున్న పాపపు జీవితాన్ని చంపేసుకొని తిరిగి మరలా కూడా మనం బ్రతికి మంచి ఫలములు ఇతరులకి కనుక మనము ఇతరులకి కూడా మార్గదర్శకంగా ఉండి దేవుని నామాన్ని ఘనపరచాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ అలా ఉండాలని దేవునికి ప్రార్థనతో వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.